43వ అధ్యాయం 19వ వచనం. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది కొలుచును. మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నీరు పారజేయుచున్నాను. చూడండి, చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమతండ్రి, నీ పరిశుద్ధమైన గొప్ప నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ప్రార్థన ఇప్పుడు నిలబడటానికి యోగ్యత కలిగి కావు. ఎందుకో నీ ప్రేమ ఇలా నిలబెట్టాలి తండ్రి. అలా ఇదిగోని 24వ సంవత్సరం 11వ నెల 2వ శుక్రవారం ప్రభువా, ఈ సన్నిధిలో మీకు నందుకు స్తోత్రాలు. మొదట ప్రార్థనలోను, పాటల్లోను, ఆరాధనలోను స్తోత్రాలు. నీ వాక్యం చెప్తుండగా నిలబడగానే బట్టిదాన్ని నన్ను మరుగుచేయండి, జ్ఞాపకం విశేషించండి. నాకు కావలసిన వర్తమానాలను మాట్లాడి మా ప్రాణాత్మ శరీరంలో తృప్తిపరిచే చేయమని ఈ చేతులను అప్పగించుకుంటాను.
నదికి ఎప్పుడైనా ఎండుతూ ఉంటుందండి, కాసిగా ఎండిపోతుంది నది, ఎప్పుడు నీళ్ళు ప్రవహిస్తానే ఉంటుందండి. అలాగే దేవుని మాట మనం వింటే, దేవుని పరిశుద్ధత కలిగి జీవితం జీవిస్తే మన ఇంటిలోనూ మన ఒంటిలో కూడా నిత్యము ఆశీర్వాదం నది వలె ఉంటాడంట. ఇంతవరకు ఎడారిగా ఉందేమో, ఇంతవరకు ప్రయోజనం లేకుండాదేమో, ఇంతవరకు ఎందుకు పనికిరాదు అనుకున్నాను. కానీ ఈ మధ్యాహ్న కాలం ప్రభు మాట్లాడుతున్నాడు, పాత జీవితాన్ని విడుచుకుంటే, పూర్వం దినాలు మర్చిపోతే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఆ క్రియ ఏంటంటే నీ పాత బతుకు ఎడారి, నీ పాత బతుకు ఆశీర్వాదం లేదు, నీ పాత బతుకులు ఎందుకు పనికిరావు. కానీ ఇప్పుడు నా ఎందుకు వచ్చాకైతే నువ్వు నా మాట విని పరిశుద్ధత కలిగి నా చిత్త ప్రకారం జీవిస్తే ఎడారి లాంటి నీ జీవితాన్ని నదులు ప్రవహించే జీవజాలది ఊటల గల ఆశీర్వాదం ఇస్తానన్నాడు. ఎడారి లాంటి అబ్రహాము దేవుని మాట విని ఆ దేశాన్ని విడిచి, బంధువులు విడిచి, రక్త సంబంధం విడిచి, దేవుని మాట విని లేచి వచ్చాడంటే ఎక్కడికో చేసామా కానాని దేశం. కానాని చాలా ఎలాగండి, కానాని ఆశీర్వాదం లేదు. ఇప్పుడంటే పాలు తెలియపడంతో అబ్రహాం గారు ఇచ్చినప్పుడు ఎందుకు పనికిరాని అలాంటి అలానిలో దేవుని మాటలో వచ్చిన అబ్రహాముని ఎంతమంది ఉన్నారు తెలుసా? మా పాలేళ్ళు 118 మంది పాలేళ్ళు కదా ఆస్తిపరుడిగా చేశారంటే. అలా మన జీవితం ఎడారి అయితే ఆ ఎడారి జీవితాన్ని నది వలె ప్రవహింపచేసి ఆశీర్వదిస్తానంటండి. రెండవ మాట అరణ్యములో పైన మాట కింద చెప్పాను నేను. అరణ్యములో నేను అరణ్యములో త్రోవలను కలుగు చేస్తాను. అరణ్యములో మన జీవితంలో త్రోవ కలుగు చేస్తానంట. ఆ త్రోవ ఎవరండి? ఏసయ్య. అంటే ఆ త్రోవ ఇవమ్మా, కానీ ఏసయ్య త్రోవలో కలిసి మన నిత్య జీవానికి వార్తలు అవసరం. ఏసయ్య త్రోవ పరలోకపు త్రోవ, వెలుగైన త్రోవ, కృపగల త్రోవ అండి. ఆ త్రోవలో నడిచిన ఆలోకు మరణం చూడకుండా దేవుడితో నడిచి వెళ్ళిపోయాడు. అరణ్యమైన లోకం, అరణ్యమైనగా ఎందుకు పనికిరాని పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న మనలను త్రోవ కలుగు చేస్తాడంట. ఆయన మన అడుగులో అడుగు వేసి నడుస్తాడంటండి. చిన్న మాటలు మన చెప్పులు వాక్యం గుంజుకుందాం. అరణ్యం లాంటి లోకంలో ఒక భక్తుడు నడిచేస్తున్నాడంట, చాలా పరిశుద్ధుడంట. అయితే అరణ్యంలో రాళ్ళు ఉన్నాయంట, ముళ్ళు ఉన్నాయంట, అన్నీ ఉన్నాయంట. నడిచి వెళ్తున్నప్పుడు ఏసయ్య ఆ ముందు నడుస్తున్నాడంట. ఈ భక్తుడు కనబడతాడంటే ఏసై పాదాలు, ఏసై కనబడతలేదు, భక్తుడి పాదాలు కాపాడుతున్నాయంట. ఇంకా ఎలాగా క్రోర అరణ్యంలోకి వెళ్ళాలంట. అక్కడ భయంకర ముళ్ళు చేరుకైపోయిందంట, పావుతో దాడి చేయించలేదంట. అలాంటి సమయంలో ఆ భక్తుడు నడవాలంట, రాళ్ళు పోవడానికి వెళ్ళాలంట. అంతవరకు అయితే ముందు నడిచిన ఆ కాళ్ళు కనపడండి పాదాలు, కానీ ఆ రాళ్ళు ఆ ముళ్ళు కనపడుతుందట, అవన్నీ పాదాలు కనపడతలేదంట. ఇప్పుడు భక్తుడు అనుకున్నాడంట, ఏసయ్యా ఏంటి ఇంతవరకు దారి బాగుందనా, నాతో నడిచొచ్చావా, ఇప్పుడు ముళ్ళు రాళ్ళు వచ్చినాయని తొలిగా చనిపోయావా, ఎందుకు వచ్చిన భక్తి ఎవరా? ఆ రోజు పాసుకుంటున్నారు, రోజు ప్రాంతం వెళ్ళిపోతున్నారు, 3 కిలోమీటర్లు చాలా తీసుకెళ్ళాక వాళ్ళకి అంతాకే అది నడిచి ఒక్కొక్కసారి బండి ఎక్కించుకుంటున్నారు, ఒకసారి నడిచి ఇంత ప్రయాసపడొచ్చా, ముళ్ళు కాడికి వచ్చాక రాళ్ళు కాడికి వచ్చాక నన్ను కూడా వచ్చి వేసయ్యా నన్ను కొంచెం బతికేలాగా ఇంకా అర్థం మానేదారు అనుకుంటున్నానంట. అనుకుంటే మాట్లాడుతున్నాడంట. నా కుమారుడా, నీ మార్గం అరణ్యమా, నీ మార్గము రాళ్ళ, నీ మార్గము ముళ్ళ, నీ మార్గం అప్పులా, నీ మార్గం వ్యాధులా, నీ మార్గం ఆర్థిక పరిస్థిత, నీ మార్గం వివాహం లేదా, నీ మార్గం గర్భఫలం
నాయనా